టుడే ఇస్ ఆగస్ట్ 2026. దిస్ కమలాకర్ బ్రదర్. మనిషి పీల్చుకున్నప్పుడు గాలి పీల్చుకుంటాడండి. అందులో ఆక్సిజన్ ఎక్కువగా శాతం ఉన్నట్టయితేనే మన సెల్స్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతాయి. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ దేర్ షుడ్ బి ఏ ప్లాంట్ కాంపౌండ్ సరౌండెడ్ ఇన్ అవర్ ఏరియా సో దట్ ప్రాపర్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ బి అవైలబుల్ ఇన్ ఇండోర్ ఆల్సో. సో ఇండోర్ ప్లాంట్స్ అని అవుట్డోర్ ప్లాంట్స్ అని మొక్కలు ఎక్కువగా పెంచమంటూ ఉంటారు. ప్లాంట్ కాంపోనెంట్స్ ద్వారానే బాడీ హీల్ అవుతూ ఉంటుంది. మనిషి ఎగ్జిస్టెన్స్ కారణమైనది ప్లాంట్, తర్వాత యానిమల్ వస్తుంది, యానిమల్ నుంచి హ్యూమన్స్ వస్తుంది. ఎస్ట్రాలజీ అంటే ఇదే సైంటిఫిక్ థియరీ ఇన్ విచ్ వి లివ్ ఆన్. ఎస్ట్రాలజీ అంటే గ్రహాలని మన ఫ్యూచర్ అని కాదు. ఎస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఫ్యూచర్ సైన్స్, ఫ్యూచర్ లివింగ్ ఎలా ఉంటుంది మీన్స్ డిపెండ్స్ ఆన్ ద హౌ వీఆర్ బార్న్ అండ్ వేర్ వీ కేమ్ ఫ్రమ్. ఎస్ట్రానమీ అనేది మనం తెలుసుకోవడం వల్ల తప్పులేముండవు, అదే మంచి చేయమని చెప్తా ఉంటుంది. ఎస్ట్రాలజీని మర్డర్ చేసినప్పుడు వాళ్ళ గ్రహగతులు బాగున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన దాన్ని మనం బ్లాక్ చేసినప్పుడు అది మన నెగిటివ్ కార్మ అనేది ఇంప్లికేట్ అవడంతో పాటు ఎప్పుడు ఏమవుతుందో తెలియని లైఫ్లో ఎదుటివాడిని అవహేళన చేయడం, వాడిని డెరిగేట్ చేయడం, డ్యామేజ్ చేయడం ద్వారా ఇంకొచ్చేది ఏముండదు అనేది వాస్తవం అయితే. అండ్ దట్ ఈ ఎయిర్ టాక్సికేషన్ గురించి అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ గురించి మరికొన్ని వీడియోలు చేస్తాను ఫ్యూచర్లో. జై హింద్.